హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ ఇంకా నాకు టాపిక్ కూడా దొరుకుతలేదు ఏం చేయాలో. నార్మల్గా డైలీ చేసే వర్క్స్ కన్నా ఇది కొంచెం నాకు అలా చిరాకు అనిపించింది. ఎందుకంటే మరి ఇంత వరస్ట్గా బ్లాగ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పను కూడా అర్థమవుతుంది. టైం అసలు ఏం టాపిక్ లేవు, ఏం చెప్పను కూడా అర్థమవుతలేదు. అసలు ఏంటిదంటే బ్లాగ్ ఏంటంటే ఏం జరుగుతుంది డైలీ లైఫ్లో, ఇక్కడ ఏం జరిగేది, ఎట్లుంది అనేది చూపించడానికి. బట్ ఇక్కడ ఉండేది డైలీ సేమ్ అదే జరుగుతూ ఉంటుంది. అదే మార్నింగ్ డ్యూటీకి పోవాలి, వర్క్ చేయాలి, రావాలి. కాబట్టి సో అదే కొత్తగా జరిగేది ఏం లేదు. కాబట్టి కొత్త జరిగినాయి కదా చెప్తా, కొత్త జరగకుండా కదే జరిగేది చెప్తాం. కానీ మళ్ళా చూడడానికి కొంచెం చిరాకు వస్తుంది కదా. సోది పెడతానే ఉన్నావు, ఏం రావు లాక్స్, వ్యూస్ వస్తలేవు, ఏమత్తలేవు. నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది కానీ వీడియోస్ చేయాలి, టాపిక్ దొరకలేదు, ఏం చెప్పాలి. ఇంతకుముందు కూడా అంతే. నేను అసలు రికార్డ్ చేసినా అది ఏం రికార్డ్ చేస్తున్నానో కూడా నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళా ఆ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా చేస్తున్నా. ఏం చేయాలి మరీ ఓపెన్గా ఉన్నటి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇట్లా జరిగింది, జరిగింది, అది జరిగింది అంటే మన ఇండియా లెక్క కాదు కదా. సో చెప్పేది చెప్పాలి, చెప్పాల్సి చెప్పకూడదు చెప్పద్దు. అన్న ఒప్పని కూడా చెప్తే అదే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకే కొంచెం కంటెంట్ అనేది వేరే చేద్దాం అనుకుంటున్నాను. నాకు టైం దొరకలేదు, బట్ చేస్తా. దానికి ఎట్లా రియాక్ట్ అవుతారో అర్థం కాదు. ఎందుకు అంటే ఆ ఫేస్ అనేది కనిపిస్తేనే కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూద్దాం. నాకు ఇదే ఇట్లా వేయడం ఇష్టం, కానీ మరి ఏం చేద్దాం, ఇట్లా వేయడానికి మనకు టాపిక్ దొరకలేదు. టాపిక్ లేకుండా సోది పెట్టడం కన్నా అవి ఇంకా 5 రోజులు, ఇంకా 10 రోజులు, ఇంకా 10 రోజుల తర్వాత వేరే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అంతే. మళ్ళీ 10 డేస్ అని కాదు, కానీ 10 డేస్ తర్వాతనే ఒకవేళ అప్పటికి నాకు హాలిడే ఉంటుంది. సో అప్పుడు బయటకు వెళ్ళేమన్నా చూద్దాం. ఇక అంత బయటకు వెళ్ళాలంటే ఇక అది కూడా నాకు అదే ఎంత ఏం అనిపించదేమో అనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే ఈ సోది వీడియోలు యూస్ చేసి నాకే చిరాకు. సో ఓకే.